ఇప్పిస్తున్నా నేను. ఫస్ట్ వచ్చిన ఆవిడ రీతు చౌదరి, కానీ తెల్లారుజాము 4:30కి వెళ్తున్న వీడియో ఆవిడ కాదు. ఈ అమ్మాయి రీతు చౌదరి. ఓకే. ఈ షర్టు ఆ ప్యాంటు ఓకే. వేరేది వేరే అమ్మాయి వేరే అబ్బాయి. పాపం అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కండి. ఎంటైర్ సొసైటీలో ఏమైపోయిందంటే ఆవిడ మీ జీవితాన్ని నాశనం చేసిందండి, మీ కాపురాన్ని చెడగొట్టింది అన్నట్టు ప్రొజెక్ట్ అయిపోయిందండి. ఆ పిల్ల పోయి బిగ్ బాస్లో పాపం ఏదో తిప్పలబడి చేసుకుంటుంది. ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు. నేను అంతకుముందు కూడా ఆ అమ్మాయి కాంటాక్ట్ లేదు కదా, ఊరికే బిగ్ బాస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ధర్మాకి గౌతమి అంటే ఎంత ఇష్టం అంటే చెప్పేస్తుంది. అందరికీ తెలుసు నేను నా వాళ్ళకి ఆ అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టం అండ్ నా కొడుకుని నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓకే, మీ గౌతమి అంటే ఇష్టం. అండ్ ఈ అమ్మాయి కూడా అసలు నాకు ఫ్రెండే. ఈ అమ్మాయి వేరే ఒక ఆయన జాతకం ఆయన కూడా చూపించి అట్లా ఏదో మనకి ఒక డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కదా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేనేమన్నా బయటికి వెళ్ళా, ఈ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలపొద్దు, బయట చేసుకుంటా. ఏం ఓపెన్గా చెప్పాను, తప్పే సెపరేట్ అయ్యాగా. బిగ్ బాస్ మీద కూడా ఎఫెక్ట్ పడిందండి, చాలా మంది ఓట్లు వేయట్లేదు ఆవిడకి. ఓకే, ఎందుకంటే ఇదే స్టూడియోలో నేను గౌతమిని అడిగించా, ఏమనండి గౌతమి గారు మీరు నాగార్జున గారికి ఏమైనా అప్పీల్ చేస్తారా, ఇలాంటి వాళ్ళని హౌస్లో పెడతారా అని అడిగాను నేను పాపం. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది ఆవిడే తెల్లారుజాము 4 గంటలకు మీకేం పని అనేది నా డౌట్. నా ఫ్రెండ్స్ అందరికీ పాపం మా అక్కకి మా అమ్మకి మా నాన్నకి చాలా సారీ. మా అక్క అఘోరా పూజలు చేసి చంపించేద్దామని చెప్పి మా అక్కని అంటుంది. వాళ్ళ అక్క గురించి నేను మాట్లాడవచ్చు, మా అక్క గురించి లేనిపోయిన ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది. వాళ్ళ అక్క లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ నాన్న బూతులు తిట్టి అన్ని చేసింది. అన్ని మాట్లాడుతున్నా నేనేం మాట్లాడట్లేదు. ఎందుకు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అన్నీ ఓపెన్ చేపిస్తారు. నాకు తెలిసి వాళ్ళ అక్కే పాపం చేయలేదు, మీ అక్కే పాపం చేయలేదు, మీ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ నాన్న పాపం చేయలేదు, వాళ్ళ అమ్మాయి తప్పు చేయలేదు, మీ అమ్మాయి తప్పు చేయలేదండి. వాళ్ళు ఎందుకు నిజానికి పాపం నాకే సిగ్గేస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం, వాళ్ళు ఏం పాపం చేశారు మిమ్మల్ని కన్నా పాపానికి? మీ ఇద్దరి మధ్య గొడవ అది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్. అందరూ 3 పిల్లల మధ్య వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య వచ్చినాయి. నచ్చితే రేపు కలిసి ఉంటారు, లేకపోతే విడిపోతారు. ఇప్పుడు నేను మధ్యలో పుడింగి కానీ నాకేం సంబంధం, సోకాళ్ళు ఇంకొకటికి వాడికి ఏం సంబంధం, ఇంకొకటికి ఏం సంబంధం. ఇక్కడ ఎవడో తీర్పిచ్చే జోక్యం, అసలు మీ వ్యవహారంలో జోక్యం చేసుకునే రైటే మాకు లేదండి సార్. 40 రోజుల నుంచి అందుకే అదే నేను అంటున్నాను. మా అమ్మ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవాలి, అమ్మ ఆగమ్మా నేను మళ్ళీ నిలబడతానమ్మా అంటే ఏడుపు సార్. నా భయం వేస్తుంది, మా అమ్మకే ఉన్నా ఇద్దామని ఏడుపు వస్తుంది నాకు. నాకు అసలు పద్దాకి ఏడితే ఏం మాట్లాడాలి నేను? మా అమ్మ నన్ను వాళ్ళ మా అమ్మ ఎప్పుడు అమ్మాయితో కలిసి ఉండమనే చెప్పేది. ఆఖరికి లైవ్ పెట్టి నన్ను బ్యాడ్ చేసినప్పటి నుంచి మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈయన ఏ మాట్లాడినా అప్పటి నుంచే మాట్లాడతాం. అప్పుడు ముందు వరకు అమ్మాయి అంటే ప్రాణం. కొడుకు ఎదవా అని చెప్పి లైవ్ పెడితే నాన్న సూపర్ అమ్మ అని చెప్తాడా లేకపోతే తిడతాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను తిట్టట్లేదా? చైతన్య కుమార్ గారు, సత్యవతి గారు నన్ను తిట్టట్లేదా? నన్ను తిట్టలేదా? చైతన్య కుమార్ గారు అంటున్నారు మా విషయం ఎందుకు, నేను విషయం ఎందుకు, నేను పేకాట్లాడుకునే విషయం ఎందుకు, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ అమ్మాయికి ఎందుకు? మా నాన్న సంగతే, మా అమ్మ సంగతే, మా అక్క సంగతే. ఆ అమ్మాయి ఎందుకు ఎత్తింది? మా నాన్న చెప్తున్నాడు, మా నాన్న అది ఇది అంటున్నారు. మరి మీ అమ్మాయి ఎందుకు చెప్పింది? మీరు కంట్రోల్ చేసుకోలేరా అంటున్నా. మీరందరూ కలిసి నన్ను చంపినా ఏం చేసినా నేను కొడుక్కి ఇస్తా. నేను లాస్ట్ టైం ఏదైతే చెప్పానో అవన్నీ ఓకే. బట్ బ్రాండ్ అమ్మాయికి ఇచ్చి డబ్బు కొడుక్కి వెళ్తా, ఆ అమ్మాయి చూసుకొని చాకరీ చేయాలనే టైపు, బిడ్డకి చాకరీ చేయాలనుకునే గొప్ప మదర్లు మాకు వద్దులే, కానీ నేను చాకరీ చేస్తా, నా కొడుక్కి ఇస్తా. అది రికార్డింగ్లో కూడా మీకు వినిపించా ఎందాక. ఓకే సార్. అండ్ ఒకటే చెప్తున్నాను, డైవర్స్ కోసం కోర్టుకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఈ మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నన్ను చేశారు అంతా, నన్ను బ్యాడ్ వాళ్ళు చేశారు ఓకే. మీరు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, అంతా ఓకే సార్. ప్లీజ్ సార్, 4 గోడల మధ్య జరగాల్సిన విషయం సార్. దయచేసి రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. ఆవిడకి కోర్టులో ఉందంట కదమ్మా, కొంచెం చూసుకోండి అని. ఎందుకు సార్ ఇట్లా? ఎందుకు సార్ మా ఫ్యామిలీని టార్గెట్ చేసి? సార్ ఇప్పుడు మేము సూసైడ్ చేసి అందరం చచ్చిపోతే ఎవరు సార్ బాధ్యులు? ఈరోజు నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిద్ది, ఆ అమ్మాయి చాలా చేసిద్ది. ఎమోషనల్ నెక్స్ట్ స్ట్రాటజీస్ నాకు తెలుసు కదా. అమ్మాయి జిస్మత్ పెట్టింది నేనే. హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఏమో మార్కెటింగ్ అని, ఇంకొకటేమో ఆపరేషన్స్, ఇంకొకటేమో ఫైనాన్స్ అని చెప్పి నేను తెచ్చుకుని పెట్టాను. అందరు కలిసి ముంచారు, అది వేరే విషయం సార్. ఒకసారి మా లాయర్ గారు వచ్చారో చూడండి సార్, ఎందుకంటే ఎఫ్ఐఆర్ల గురించి వాటి గురించి ఐ వాంట్ టు డిస్కస్. మీకు ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యాయి ఒకసారి మీ అడ్వకేట్తో కూడా మాట్లాడిద్దామండి. ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడి. దానికన్నా ముందు
ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో మీకు డైవర్స్ కాలేదు కాబట్టి మీ భార్య ఇదే బిగ్ టీవీ స్టూడియోలో మీరు కూర్చున్న చైర్లో కూర్చుని కొన్ని అలిగేషన్స్ మీరు రేజ్ చేశారు. వాటి మీద ఒకసారి మీరు రిప్లై ఇచ్చిన తర్వాత లాయర్ గారిని కూర్చోబెడతాం. ఒక్కసారి పీసీఆర్ ఒకసారి గౌతమి గారు ఏం అలిగేషన్ చేశారు ఒకసారి ప్లే చేయండి. అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేము ఇద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4, ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమ్మాయి అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద. నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. ఓకే, నైట్ మిడ్ నైట్ మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా గౌతమి చౌదరి గారు మాట్లాడింది పీసీఆర్? ఓకే, ఒకసారి ప్లే చేయండి మహేష్ గారు, అది కూడా వినండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి, లేకపోతే దీని గురించి ఏమైనా చెప్తారా సార్? ఆ అమ్మాయి అది కాదని చెప్పా, వేరే అమ్మాయిని చెప్పా. కానీ అమ్మాయి అప్పుడప్పుడే కానీ పద్దాక రోజు ఎందుకు వస్తారు సార్? రోజు ఎందుకు వస్తారు? రాలా. అండ్ తను వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చిట్టపట్ట ఆడుకోవటం, బాధపడకనుకోవటం, అది ఇది అనుకోవటం. మా చెఫ్ కూడా అప్పుడప్పుడు ఉండేది, మా ఇంట్లో చెఫ్. ఆమె చూసేది. ఆమెను మరి ఇప్పుడు నేను చెఫ్ అన్నాగా ఆమె డబ్బులు ఇచ్చి చెప్పిస్తే నాకు తెలియదులే, కానీ ఆమె అయితే నాకు తెలిసి అబద్ధాలు చెప్పదు. ఓకే, ఆ చెఫ్ కూడా ఉండేది, వాళ్ళు చెప్తారు. ఇంట్లో వర్కర్లు ఉన్నారు, ఓకే, వాళ్ళు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక మీరు మాట్లాడే 90 అబద్ధాలకి సమాధానం చెప్పాలంటే ఇవాళ సరిపోదు. కాదు, ఊరికే 2-3 కట్ చేశారు మన వాళ్ళు. ఒక నిమిషం. రెండోది ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు. ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు? రిలేషన్ ఉంది, పార్టీస్కి వెళ్ళిన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తేడానే అనమాట. అయితే అంతేనా? పార్టీ నేను నాకు పబ్ కల్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమికి ఉంది. మీరు వెళ్ళరా అసలు పబ్కి? సార్, గౌతమి పెళ్లి కాకముందు గన్నవరంలో దొరికిపోతే మా నాన్న ఫోన్ చేశారు, ఎవరో పక్కన తాగేసి ఉంది ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి తాగిద్దో లేదో, నేను తాగుతాను లేదో, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, ఆమెని కృష్ణ. మరి ఆ అమ్మాయి నా మీద చెప్పిద్దో నాకు తెలియదులే, కానీ ఆ అమ్మాయి తాగిద్దో లేదో అని అడిగితే మాత్రం నిజం చెప్పిద్ది. ఆ అమ్మాయి ఖచ్చితంగా తాగేసి దొరికిపోవటం అంటే ఎట్లండి గన్నవరం? మేము ఊరికే అట్లా నైట్ కాలేజ్ అయిపోయిందా, నైట్ 10 తర్వాత ఊరికే అట్లా తిరుగుతాం కదా సార్ ఫ్రెండ్స్ అన్నాక. నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారనే మీరు అనేది? అలా తిరిగాం. ఓకే, ఆ అమ్మాయి నేను, ఇంకో అమ్మాయి నా ఫ్రెండ్ తిరిగినప్పుడు మేము అర్ధరాత్రి అంటే మరి పోలీసులు వచ్చారు. గన్నవరం దగ్గర ఒక శ్మశానం దగ్గర ఊరికే కారు దిగి మాడుకుంటున్నాం. ఓకే, మాడుకుంటే ఆ పోలీస్ వచ్చాడు. ఓకే, చెప్తే ఇట్లా చెప్పాను నేను పలానా వాళ్ళ అబ్బాయిని. మరి టెన్షన్ వచ్చి మా నాన్నకు ఫోన్ చేసాడు. ఓకే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు సార్ వదిలేసింది సార్, అసలు వేస్ట్ టాపిక్. ఒక నిమిషం, నేను మీకు ఒకటి చూపించిన. ఆ అమ్మాయి అంది అసలు నన్ను ఫ్యామిలీ కింద కలుపుకోలేదు అంది. ఓకే, మా ఫాదర్ వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు. మా ఫాదరును